సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసాక తనూజ చేసినంత ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు భయ్య. మాట్లాడుకుందాం, క్లియర్ గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని నిన్న ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. తనుజయే ముద్దు బిడ్డ బిగ్ బాస్ కి. మాట్లాడుకుందాం, క్లియర్ గా చెప్తాను. నేను ఏది ఊరికి మాట్లాడను. ఇప్పుడు ఇంకొకటి, కామనర్స్ కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు. ఇది ఫిక్స్. ఇది నా స్టేట్మెంట్, నా ఒపీనియన్, నాది, నా పాయింట్, నాది, నా బాధలు ఏదైనా అనుకోండి. కామనర్స్ కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు, రాసి పెట్టుకోండి. మాట్లాడదాం, జెన్యున్ గా మాట్లాడదాం. ముందు వీడియో లైక్ చేసేయండి. మీరు వీడియో లైక్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే, అంత బాగుంటుంది వీడియో. ఇప్పుడు పాయింట్స్ తో మాట్లాడతాను. ఎపిసోడ్ లో జరిగిన సోది అలా కాదు, పాయింట్స్ తో మాట్లాడదాం. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నిన్న కళ్యాణ్కి తనుజకి గొడవైంది. వాళ్ళిద్దరికి జరిగిన గొడవలో సింపుల్ పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ చపాతీతో ఆలు కర్రీ చేసేయి, బెండకాయ రేపు రైస్ తో అయినా తినొచ్చు, బెండకాయ రేపుడికి ఉంటుందా పాడవదా, ఇవే మాటలు, ఇవే పాయింట్స్. చాలా సింపుల్ గా కెప్టెన్ ఎమ్మెల్యేని పక్కన పెట్టుకున్నాడు, కుక్ అయిన దివ్యాని పక్కన పెట్టుకున్నాడు, రేషన్ మేనేజర్ అయిన తనూజ అని పిలిచి, తనూజ చపాతీతో ఆలు కర్రీ చేసి రేపు తినొచ్చు బెండకాయ, రైస్ తోనైనా తినొచ్చు బెండకాయ, కానీ చపాతీతో తినలేము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు. ఇంతకన్నా క్లియర్ గా ఎవరు చెప్పలేడు. అక్కడ నేనున్నా అదే చెప్తాను. చపాతీతో ఆలు కర్రీ తింటారా, బెండకాయ తింటారా? మీరు కామెంట్ చేయండి ఒకసారి. మీరు కామెంట్ చేయండి అసలు. ఇప్పుడు ఆలు కర్రీ తినడం చెయ్యండి అని చెప్పానంటే, ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పకు, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు నాకు ఆర్డర్ చేయడానికి, నువ్వు నాకు చెప్పకు, ఎంతమంది ఉన్నారు, అందరూ నోరు మూసుకొని ఉన్నారు, నువ్వు అందరూ నోరు మూసుకొని ఉన్నారు అనేసి ఇతను కూడా నోరు మూసుకొని ఉండాలా? అందరూ నీ నోట్లో నోరు ఎట్టడం ఎందుకని చెప్పి మూసుకొని ఉన్నారు. ఈడు కూడా, ఇంకా కళ్యాణ్ కూడా నోరు మూసుకొని ఉండాలా? ఏంటి ఇంత ఓవర్ యాక్షన్? అసలు నాకు అర్థం కావట్లేదు. టూ మచ్ ఓవర్ యాక్షన్. ఊరుకూరుకునే అరిచేస్తుంది. కళ్యాణ్ అప్పటికి సరదాగా హలో మేడం అని చెప్పి, ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్నెస్ ఉంది కదా, లేదా? ఉంది కదా. హలో మేడం, నువ్వు ఎక్స్ట్రా చేయకు కళ్యాణ్, నువ్వు ఎక్స్ట్రా చేయకు, వారం నుంచి వస్తున్నాను, ఏంటి నీ బాధ, నువ్వెవడు నాకు ఆర్డర్ చేయడానికి? ఏంటి ఓవర్ యాక్షన్? నువ్వెవరా? కళ్యాణ్ హౌస్మేట్ కాదా? కళ్యాణ్ అడగకూడదా? కళ్యాణ్ ఒక ఒపీనియన్ చెప్పకూడదా? కెప్టెన్ పక్కన పెట్టుకుని, కుక్ని పక్కన పెట్టుకునే కదా చెప్తున్నాడు. నిన్ను ఒక్కదాన్ని పిలిచి ఏమైనా పాయింట్ రేస్ చేశాడా? ఎందుకంత ఓవర్ యాక్షన్? టూ మచ్ ఓవర్ యాక్షన్. ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది భయ్య. తను అలా అరుచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చూసుకుంటుంది. అక్కడ లోపల నుంచి కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఏంటన్నాడు? నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే పనులు ఇక్కడ అని అన్నాడు భయ్య. ఈ మాటకి ఈవిడ ఇంకా స్టార్ట్ చేసింది, ఫ్రిడ్జ్ తో డాప్ అని వేసుకో. ఏమన్నాడు ఏదో పెద్ద పెహల్వాన్ కొట్టడానికి వచ్చినట్టు ఏమన్నాడట. ఏంటి ఇంత ఓవర్ యాక్షన్? ఏం చూసుకొని ఇంత ఓవర్ యాక్షన్? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా మొహం అని ఎట్టుకొని ఉంటారు. ఏంటిది భయ్యా? ఈవిడ కానీ మా ఇంట్లో ఉండాలి బాబోయ్. మా అమ్మ శుక్రవారం పూట్ల నవ్వుతూ ఉండాలి, ఏడవకూడదు, మొహం అని పెట్టుకోకూడదు, ఎవరో పోయినట్టు, ఎవరో ఏదో అయినట్టు, ఇలాగ ఉంటాయి కొన్ని. మా ఇంట్లో అయితే ఇలాగ ఉంటాయి భయ్యా. మా అమ్మ అయితే నిజంగా మామూలు తిట్లు తిట్టదు. ఎందుకంటే శనివారం పూట ఏడిచిన ఎవరైనా సరే, ఆడపిల్ల ఏడిస్తే అసలు ఒప్పుకోదు. అదే శనివారం పూట, శుక్రవారం పూట ఏడిస్తే అస్సలు ఒప్పుకోదు అమ్మ. సో ఇలా ఉంటాయి కొన్ని. మీ ఇంట్లో ఎవరైనా అలా ఉన్నారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఈవిడ తనుజ లాంటి వాళ్ళు ఉంటే బాబోయ్, ఎప్పుడు చూసినా నిమసం అని అనుకోని ఏంటది? ఈ కండ్రెప్పులు ఇలా ఉంటాయి ఎవరివి, ఇలాగే ఉంటాయి. ఒకవేళ ఇమాన్యుయల్ కామెడీ చేసినా, ఎవరైనా కళ్యాణ్ కామెడీ చేసినా, దాని ప్రతిదాన్ని కామెడీని కూడా ఈవిడ ఇలాగే ఉంటది. కామెడీ కూడా సీరియస్ గా చేస్తుంది ఈవిడ. అంత చిరాకు వేస్తుంది తనుజని చూస్తుంది. ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు? ఏటో సరే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, వీళ్ళిద్దరిలో నాకు కళ్యాణ్ది తప్పేం అనిపించలేదు, తనూజదే తప్పు అనిపించింది. క్లియర్ గా చపాతీతో ఏ బుర్ర బుద్ధి ఉన్నాడైనా ఆలు కర్రీ అడుగుతాడు. మాధురి గారు ఇక్కడ ఇచ్చారు భయ్యా తనుజకి, అటోకి ఇటు పాట్ మరి తగిలించినట్టు. అంటే ఇండైరెక్ట్ గా ఎలా అంటే, ఇప్పుడు మాధురి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రిడ్జ్ దగ్గర, దివ్య కూడా పక్కనే ఉంది. సో ఏంటంటే, చూడు బెండకాయలు ఎలా వంగిపోతున్నాయో, రేపటికి ఉంటాయో ఉండవు, నాకు ఆర్డర్ ఇచ్చారు కదా బిగ్ బాస్, పాడు చేయొద్దు పరేయొద్దు అని చెప్పేసి చూడు అని చెప్పి చెప్తుంది. మాధురి గారు ఇక్కడ, నేను చపాతీకి ఆలు కర్రీ చేసేస్తాను, రేపు రైస్ కి బెండకాయలు చేసుకుందాం అని అంటే, ఈ పోతున్నాయి అని అంటే, అలా చూడు అవి 3 రోజులు అయింది, బంగాళదుంపలు వచ్చి అవి బొక్కలు వచ్చేస్తున్నాయి, ఇవి పోతాయి ఏవి అని చెప్పేసి దివ్య మాధురి ఇద్దరు చెప్పారు. ఇవిడికి ఏంటి తెలుసబ్బా తనుజకి? మరి ఇప్పుడు ఇదేంటి మరి? మాధురి గారికి, దివ్యకి, ఇమాన్యుయల్ కి అందరికి చపాతీతో ఆలు కర్రీయే కావాలి. ఆ తనుజ నోట్లో నోరెట్టట్లేదు అంతే. మాధురి గారు నోట్లో నోరెట్టపోవడం కాదు భయ్యా. మాధురి గారు అనుకుంటున్నారు అందరూ, మాధురి గారు కన్నా డేంజర్ గా ఉన్నారు తనుజ. అసలు దారుణం, అసలు టూ మచ్ ఓవర్ యాక్షన్, టూ మచ్ క్రింజ్. అస్సలు భరించలేకపోతున్నాము బాబోయ్ ఇంత ఓవర్ యాక్షన్. రేషన్ మేనేజర్ అయితే తిండి దగ్గర ఇన్ని గోల, ఇంత రచ్చ ఈ వీక్ అంతనా? ఏంటి ఇది? నాకు అర్థం కావట్లేదు.
వరద బాధ్యతలు కొట్టుకుంటారు చూడండి, నాకివ్వండి నాకివ్వండి నాకివ్వండి. ఈరోజు ఈ వారం అంతా ఫుడ్ గురించి అలాగే కొట్టుకున్నారు హౌస్ మేట్స్ అందరూ. ఆ కొట్టుకోవడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి తనుజ. మరి ఇప్పుడు మాధురి గారు, దివ్య గారు ఏమన్నారు? వాళ్ళకి తెలీదా? వాళ్ళు చూడట్లేదా? బెండకాయలు వాళ్ళకి కనబడట్లేదా? వాళ్ళు ముట్టుకోవట్లేదా? పాడైపోతున్నాయో పాడవట్లేదు వాళ్ళకి తెలీదా? బంగాళదుంపలు ఇంకా పాడైపోయేటట్టు ఉన్నాయట. మొత్తానికి ఏం చేశారు? బంగాళదుంపతో చేశారు. ఇలా ఉంటది మరి. ఇలా చిరాకుగా ఫేస్ పెట్టేసి ప్రతి దానికి మీకేమనిపించింది జెన్యూన్ కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మళ్ళీ నన్ను పిఆర్ అనుకుంటారు ఏమనుకోండి, మీ ఇష్టం అనుకోండి, నాకు సంబంధమే లేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. యాజ్ ఎ ఆడియన్ గా నాకు చూస్తున్నప్పుడు ఎవరి మీద కోపం వస్తే ఆ కోపం నేను వీడియోలో చూపిస్తా. అది మ్యాటర్. ఇప్పుడు నెక్స్ట్, కామనర్స్ కి అన్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్ అని నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను. కామనర్స్ కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు ఎందుకు రా అని మీకు అడిగితే సింపుల్ గా చెప్తాను చూడండి. డీమాన్ పవన్ ఏదైనా టాస్క్ ఆడితే ఏది చూపించడు బిగ్ బాస్. ప్రోమోలు వేయడు, స్పెషల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి ఏది చేయడు, ఒక ఎలివేషన్ ఇవ్వడు. కామనర్ కాబట్టి మాత్రమే. అండ్ ఇంకోటి, తనూజ ముద్దు పెట్టు భయ్యా. ఈ తనూజని క్యాప్టెన్ చేయడం కోసమే నిన్న పెట్టిన ఆ దిక్కుమాలిన సపోర్టింగ్ టాస్క్. ఏంటది? 8వ వారంలోకి వచ్చేసిన తర్వాత సపోర్టింగ్ టాస్క్లు ఏంటి? వరస్ట్ గా టూ మచ్, అసలు టూ మచ్ చిరాకు వేసింది అసలు. ఇలాంటి టైంలో సపోర్టింగ్ టాస్క్లు పెట్టుకొని ఆ తనుజ సపోర్ట్ లేకపోతే ఏడుస్తుంది. నువ్వు టాస్క్ లో కష్టపడి ఆడి, నువ్వు దెబ్బలు తగిలించుకొని కష్టపడి ఆడి నీ చెమటోర్చి నువ్వు ఆడేవనుకో, అప్పుడు నీకు గెల్లలేదనుకో, అప్పుడు నువ్వు ఏడిస్తే నీ ఏడుపుకి నీ కన్నీళ్ళకి ఒక విలువ ఉంటది. ఈ తనుజ ఏంటి అసలు సపోర్ట్ రాలేదని ఏడుస్తుంది ఏంటి చిరాగ్గా? ఎందుకు సపోర్ట్ చేయాలి అందరూ? ఇప్పుడు ఆ టాస్క్ ఏంటి? కంటెండర్స్ ఎంచుకోవాలి. ఎవరు ఎంచుకోవాలి? బర్నీ గారు ఎంచుకోవాలి. ఏంటి బర్నీ గారు ఎంచుకోవాలి? ఏంటి బర్నీ గారు స్పెషల్? ఏంటి ట్రీట్మెంట్? నాకు అర్థం కావట్లేదు. స్పెషల్ ట్రీట్మెంట్ టూ మచ్ రా నాయన. ఇదేదో తనుజ ఇల్లు, తనుజ కుటుంబం అంతా ఇందులో ఉండాలి, మిగిలిన అందరూ నాశనం, సర్వనాశనం అయిపోవాలి అన్నట్టుగా ఉంది. ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్ ప్రతిదిని. సింపుల్ గా చెప్తాను చూడండి. పాపం శ్రీజ అని పెట్టాను తమ్నేల్ మీద. ఇదే లాస్ట్ అనుకుంటా ఈ వీడియోలో తప్ప ఇంక ఏ వీడియోలో నెక్స్ట్ శ్రీజ గురించి మాట్లాడను అనుకుంటా. సో పాపం శ్రీజ అని పెట్టాను. దేనికి అంటే శ్రీజకి బర్నీ గారికి పెట్టిన టాస్క్లు ఏమన్నా న్యాయంగా ఉన్నాయా? మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఏంటి? శ్రీజకి బర్నీకి పెట్టిన టాస్క్, ఇద్దరికి వేరు వేరు బాక్సులు ఇచ్చారు. ఆ బాక్స్ లో ఒక టవర్ లా కట్టాలి. ఇందులో శ్రీజ క్లియర్ గా లీడ్ లో ఉంది. టాస్క్ నే రద్దు చేశారు. ఎందుకు? బర్నీ గారికి బాగోపోతే టాస్క్ నే రద్దు చేశారా? మరి ఆ తర్వాత టాస్క్ లో బర్నీ గారి బదులు వేరే వాళ్ళని ఆడించారు కదా, మరి దానిలో కూడా ఆడించవచ్చు కదా. శ్రీజ ఆల్రెడీ లీడ్ లో ఉందనా? ఇది పాయింట్. ఇంకొకటి, సరే ఆ టాస్క్ రద్దు చేస్తారు, వదిలేయండి, పక్క తీసేయండి. తర్వాత అయిన టాస్క్ లో బర్నీ గారి బదులు ఇంకెవరైనా ఆడుతారా, ఆడచ్చు అని చెప్పి ఆడండి అని చెప్తే దివ్యని ఎంచుకున్నారు కదా బర్నీ. ఆ హైట్ అడ్వాంటేజ్ కి దివ్య క్లియర్ గా ఈజీగా ఆడిసింది. కానీ శ్రీజ చాలా చాలా పొట్టి. ఆ పొట్టిలో ఇంకా ఆ స్టిక్ పట్టుకోవాలి, ఆ స్టిక్ ని పైకి ఎత్తాలి, అది అంతవరకు పైకి ఎత్తేటట్టు చూడాలి, అందులో ఇంకా బ్యాలెన్స్ చేయాలి. శ్రీజ వల్ల అస్సలు అవ్వదు. ఆ టాస్క్ బిగ్ బాస్ కూడా తెలుసు. శ్రీజ వల్ల అస్సలు అవ్వదు. అందుకే తర్వాత టాస్క్ లో శ్రీజాను కూడా వేరే వాళ్ళు ఎంచుకోమన్నారు, కానీ ఈ టాస్క్ లో మాత్రం ఎంచుకోమనలేదు. ఎందుకు? ఎందుకంటే పొట్టి హైట్ అడ్వాంటేజ్ దివ్యకు ఉంటది, లేకపోతే ఇంకెవరికైనా ఉంటది. కాబట్టి శ్రీజ ఖచ్చితంగా ఈ టాస్క్ లో ఓడిపోద్దని బిగ్ బాస్ తెలుసు. తెలుసు. ఇక్కడ ఒక అన్యాయం. ఇక్కడ ఏంట్రా అంటే, ఇప్పుడు బర్నీ గారి బదులు వేరే వాళ్ళు ఆడడం ఏంటి? ఇప్పుడు బర్నీ గారి బదులు దివ్య ఆడారు. దివ్య ఆడి దివ్య గెలిస్తే దివ్య గొప్ప, బర్నీ గొప్ప? బర్నీ గారి బదులు ఇమాన్యుల్ ఆడాడు. ఇమాన్యుల్ ఆడి గెలిస్తే ఇమాన్యుల్ గొప్ప, బర్నీ గొప్ప? నాకు ఆకలేసింది, మీరు తింటే నా కడుపు నిండిపోద్దా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే ఉంటది. నాకు ఆకలేసింది భయ్యా, మీరు తింటే నా కడుపు నిండుతుందా? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఏంటిది? అలాగే ఉంది అక్కడ సిచ్యువేషన్. ఇద్దరికి పెట్టిన టాస్కులు కూడా వరస్ట్. కావాలనే ఏట్ లేదు, కావాలనే ఈ ఈగోకి పోయి యాటిట్యూడ్కి పోయి బిగ్ బాస్ టీము ఏంటి మమ్మల్ని ఎదిరిస్తున్నారు, శ్రీజ గొప్పతనం ఏటో, శ్రీజ పవర్ ఏటో మీకు కూడా చూపిస్తాం అని చెప్పి శ్రీజని తెచ్చి అవమానించి మరీ పంపించారు. ఆవిడ పాపం నేను రీల్ ఏదో చూశాను, మళ్ళీ షాపింగ్ చేశారు. ఆవిడ కొత్త బట్టలు కొన్నారు, మళ్ళీ షాపింగ్ చేశారు, రీఎంట్రీ ఉంచుతారేమో అని చెప్పేసి. బొక్క, ఇది ఒక పెద్ద బొక్క. ఇచ్చేది ఒక 10,000 అట. వచ్చిన మామూలు బయట వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇచ్చేది ఒక 10,000 అట వారానికి. మిగిలిన సెలబ్రిటీస్ అందరికి, కామనర్స్ అందరికి 10,000. సెలబ్రిటీస్ అందరికి ఒక్కొక్కరికి 1,00,000 వేసి, ఒక్కొక్కరికి 80,000, ఒక్కొక్కరికి 60,000, 70,000 వారానికి. కామనర్స్ మాత్రం 10,000 అన్నట్ట. ఏమో మరి బయట వచ్చింది, అది ఎంతవరకు నిజమో తెలియదు, అది పక్కన పెట్టదు. క్లియర్ గా కామనర్స్కి అయితే అన్యాయం భయ్యా. అక్కడైతే క్లియర్ గా బాక్సులు బద్దలు కొట్టేశారు. శ్రీజ అయితే ఎగ్జిట్ అని చెప్పి వచ్చింది. ఆవిడ అక్కడ మొహం పూర్తిగా మాడిపోయింది. సో శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. మరి రాదు, మరి మీరు ఇంకా ఆశలు పడకండి, రీఎంట్రీ వస్తుందేమో అని చెప్పి మరి రాదు, ఇంక ఫిక్స్ అయిపోండి. సో ఇది ఇలా పక్కన పెట్టేస్తే, బర్నీ గారు మీరు సూపర్, మీరు రీఎంట్రీ ఇచ్చారు, మీకు ఒకటి ఇస్తున్నాను, మీరు కూడా కంటెంట్ అవ్వచ్చు, మీరు ఒక 5 ఎంచుకోండి, 5లో మీరైనా ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళైనా ఎంచుకోవచ్చు, ఒక 5 కంటెంటర్స్ ఎంచుకోండి.
అంత ఈజీయా భయ్య కెప్టెన్సీ కంటెంటర్స్ అయిపోవడం? ఈజీయా? అంత ఈజీయా? ఏంటిది? బర్నీ గారు ఆయనేమో ఇమాన్యుల్ ఎంచుకోవచ్చు కదా, ఇమాన్యుల్ ఆడి గెలిపించాడు కదా, ఇమాన్యుల్ ఎంచుకోలే, సాయిని ఎంచుకున్నాడు. సాయిని ఎందుకు ఎంచుకున్నాడు నాయన? అసలు వరస్ట్ ఎంచుకున్నారు. కెప్టెన్ ఎవరు అవ్వలేదో వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో వాళ్ళనే ఎంచుకుంటానని చెప్పి అన్నప్పుడు అక్కడ రీతు కూడా కెప్టెన్ అవ్వలేదు కదా, మరి రీతుని ఎందుకు ఎంచుకోలేదు? ఏంటి పార్షియాలిటీ? నాకు అర్థం కావట్లేదు. సాయిని ఎంచుకోవడం ఏంటి, రీతుని ఎంచుకోవడం ఏంటి? 8 వారాల నుంచి రీతు కదా ఉంది. నిన్న మొన్న వచ్చింది సాయి ఏం చేశాడనేసి, అసలు మీకు ఏం చేశాడనేసి టూ మచ్ రాంగ్ డెసిషన్ అసలు వరస్ట్ గా అనిపించింది నాకైతే మాత్రం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే ఈ టాస్క్ కంటెంటర్స్ ఎంచుకున్న తర్వాత డాన్స్ వెయ్యాలి భయ్య. ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అక్కడ డాన్స్ వేస్తూ ఉండాలి, సపోర్ట్ చేయని వాళ్ళు ఆ డాన్స్ వేస్తున్న వాళ్ళని కిందకి లాగేస్తుండొచ్చు అని చెప్పి బిగ్ బాస్ క్లియర్ గా చెప్పాడు. ఇక్కడ ఒక్కొక్కరికి సపోర్ట్ వచ్చింది, అలాగ అయిపోయింది. అయిపోతే తనుజ ఓడిపోయింది భయ్య. దివ్య మొత్తానికి సపోర్ట్ ఎక్కువ వల్ల దివ్య గెలిచిందని చెప్పి రాము అక్కడ తీర్పు ఇచ్చేసాడు. రాము ఏటో అదొక కన్ఫ్యూజన్ క్యాండిడేట్ అనమాట. ఇంకా పక్క తీసేయండి, మాక్సిమం వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి ఈ రోజు. సో ఈ మ్యాటర్ ఏంటంటే ఈ దివ్య గెలిచి కెప్టెన్ అయిపోయింది, తనుజ ఏడుపు స్టార్ట్ చేసింది. ఏంట్రా నసరా స్వామి, కష్టపడి ఆడి చెమటోర్చి గెలిస్తే కదరా ఏడాలి, ఏంట ఏడుపు? ఎందుకు ఏడుపు? కనీసం పోనీ అక్కడతో పోనీ ఏడిచింది, ఓకే అయిపోయింది, వదిలేయండి. తర్వాత కూడా దివ్య ఫోటో వచ్చింది అక్కడ, కెప్టెన్ అందరు కెప్టెన్స్ ఫోటోలు పెడతారు కదా, ఫోటో వచ్చింది పెట్టడానికి. అక్కడ పెడుతున్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు ఇలాగే ఎవడో పోయినట్టు. ఏంటిది? ఇలాగన్నందుకు ఏమి అనుకోకండి, నాకు చెప్తున్నాను, ఇలాగ జెన్యున్ గా చెప్తున్నాను. అసలు ఏంటి అది? అలా ఉండు సాయి చేస్తాడు సాయి అని చెప్పి సాయి గురించి మళ్ళీ ఏదో మాట్లాడుతుంది, ఎందుకంటే సాయి ఈవిడ వైపు నించోలేదని చెప్పి. ఎందుకు ఇంత? ఒక అమ్మాయి అక్కడ గెలిచింది, ఆమె సంతోషంలో ఆమె ఏదో ఉంది, మధ్యలో నీ గోల్ ఏంటి, నీ పెంట ఏంటి? ఇంకెంతకన్నా సాగదీస్తావు? ఎంత సీరియల్ చేస్తే మాత్రం ఇంత సాగదీస్తారా ఒక మ్యాటర్ని? ఆ మాత్రం ఇది లేదా మీకు? గేమ్స్ లో ఓడిపోతే గెలిస్తే అవన్నీ టేక్ ఇట్ ఈజీగా లైట్ తీసుకోవాలి, అప్పుడే నువ్వు టాప్ ప్లేయర్ అవుతావు. ఒక గేమ్ ఓడిపోయినందుకు అది సపోర్టింగ్ టాస్క్, సపోర్ట్ చేసేయాలా, నీకు సపోర్ట్ చేసి విన్ చేసేయాలా? ఇన్ని రోజులు టాస్క్లు అయ్యి ఒక్క రోజు గెలిచి పీకింది లేదు. ఇప్పుడు ఈ సపోర్టింగ్ టాస్క్ వచ్చేసి సపోర్ట్ చేయలేదని చెప్పి ఏడుపులు. కష్టపడి ఓడిపోయిన వాళ్ళు కూడా ఇంత ఏడరు కదరా నాయన. ఏంటి ఇది? మరీ టూ మచ్ అసలు ఓవర్ యాక్షన్. మీరందరూ నాకు ఇప్పుడు దొబ్బులు ఆడితే మాత్రం ఒప్పుకొని చెప్తాను, నేను పాయింట్కి మాట్లాడని చెప్తున్నాను. అది మాట్లాడాల్సింది మీరు కామెంట్స్ లో, ఊరికనే వచ్చి నన్ను ఏదో తిట్టడం కాదు. నేను చెప్పిన మాట ఏమైనా రాంగ్ ఉంటే ఎందుకు రాంగో మీరు కింద కామెంట్ చేయండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అస్సలు నచ్చట్లే తనుజ, అస్సలు నచ్చట్లేదు నాకు. కావాలని ఇక బయట ఒక రివ్యూర్ ఎవరో, ఆ రివ్యూర్ అనమాట, ఆ రివ్యూర్ ఎంత దారుణంగా కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారంటే, కళ్యాణ్ ఏది చేసినా తప్పే. తనుజకి సపోర్ట్ చేయడం కోసం కళ్యాణ్ ఫుల్గా బ్యాడ్ చేసేస్తున్నారు, ఫుల్గా. చూద్దాం, ఇంకా ముందు చూస్తుంటాను. ఏమైనా నాకు రాంగ్ అనిపిస్తే నేను మాట్లాడుతాను, ఊరికి ఎవరి జోలికి వెళ్ళను నేను. రాంగ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాం. సో ప్రస్తుతానికి అయితే అదొక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పీపుల్ని, వాళ్ళ ఫాలోవర్స్ని, వాళ్ళ సబ్స్క్రైబర్ని. సో పనికిమాల మాటలతో ఏదో చెప్తాను తర్వాత చెప్తాను, నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో మరీ ల్యాగ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరు తప్పు అనిపించింది, ఎవరు రైట్ అనిపించింది మీరే కామెంట్ చేసి చెప్పండి. కళ్యాణ్ అండ్ తనుజలో. ఇక్కడ భరణి గారి గురించి మాట్లాడదాం భయ్య. భరణి గారు ఎంత ఓవర్ యాక్షన్ కాకపోతే అసలు ఇదా రీఎంట్రీ? ఇదేనా మీరు రీఎంట్రీ ఇచ్చి పీకిన్ గేమ్? ఇక్కడ సపోర్టింగ్ టాస్క్, ఇక్కడ డాన్స్ ఇది అవుతుంటే అటుపక్క దివ్య వైపు వెళ్ళలేదు, ఇటుపక్క తనుజ వైపు వెళ్ళలేదు, మధ్యలో నించున్నారు. ఏంటి సేఫ్ గేమ్? ఇలాంటి సేఫ్ గేమ్లు ఆడతారనే కదా మిమ్మల్ని బయటకు తోస్తుంది జనాలు. మళ్ళీ ఏంటి లోపలికి వచ్చి మీరు పీకింది ఏంటి ఈ గేమ్ కా? టూ మచ్ బాబు, టూ మచ్ అసలు. వరస్ట్కే వరస్ట్. అటైనా వెళ్ళిపోవచ్చు, ఇటైనా వెళ్ళిపోవచ్చు. పోనీ కూతురే కదా, వెళ్ళిపోవచ్చు కదా తనుజ వైపు. పోనీ అక్కడ దివ్య గెలిపించింది కదా, వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోయిన తర్వాత కదా మీరు సంజయ్ ఇవ్వాలి. గేమ్ అవుతున్నప్పుడు సంజయ్ చెప్పుకోవడం ఏంటి? తనుజకి చెప్తున్నారట. లేదు దివ్య, చెప్తున్నాను తనుజకి, నువ్వు నీ వల్ల నేను గెలిచాను కదా, అటే వెళ్తానని చెప్తున్నాను అంటే దివ్య అన్నది. ఇప్పుడా మీరు చెప్పేది? ఇప్పుడా అని చెప్పేసి క్లియర్ కరెక్ట్ కదా. ఏం దివ్య గెలిపించింది, దివ్య వైపు వెళ్ళి నించునిపోవచ్చు కదా, ఎందుకు భయం? మళ్ళీ కూతురు అలుగుతుందేమో అదో భయం, కూతురు వైపు వెళ్తే చెల్లి అలుగుతుందేమో అని భయం. ఏంటిది? వరస్ట్రా బాబు. ఇలాంటి రీఎంట్రీలుగా శ్రీజ లాంటి ప్లేయర్ని పంపించి ఇలాంటిదా రీఎంట్రీ? చిచ్చి చిరాకేస్తుంది అసలు బిగ్ బాస్ మీద ఈ సీజన్ అంతా. వరస్ట్. కనీసం ఆ శ్రీజ ఉంటే ఏదో ఒక పాయింట్లు రేస్ చేసి ఏదో ఒక నామినేషన్ కి ఏదో ఒకటి తీస్తుంది. ఇతను ఏంట్రా అంటే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నాన్న 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 అనిపించి తిప్పించుకున్నాడు, మళ్ళీ అన్న అన్న అనుకుని దివ్య చిరాకు ఉంది అసలు.
చాలా చిరాకుగా ఉంది. రీఎంట్రీ అయితే పెద్ద బొక్క అని నాకు ఫీలింగ్ వచ్చింది నిన్న ఎపిసోడ్ చూసాక. అంత సేఫ్ గా ప్రవర్తించారు మన భరణి అన్నగారు. సో అదనమాట మ్యాటర్ ఎపిసోడ్ చూసాక. అండ్ సాటర్డే అప్డేట్స్ అన్ని వరస పెట్టి ఇస్తూనే ఉంటాను. ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో కానీ కింద కామెంట్ సెక్షన్ లో కానీ ఇస్తాను, లింక్ ఇస్తాను. ఆ క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే అన్ని అప్డేట్లు అక్కడ ఉంటాయి. ఎవరు వెళ్ళిపోతున్నారు ఏంటని క్లియర్ గా చెప్తాను. మాక్సిమం రాము అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇది గైస్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.